తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? పర్వాలేదు హైడ్రా పెట్టిండు కదా, అంటే చెప్పిన మాటలు ఏవి నెరవేర్స్తలేడు అంటారు, మీరేమంటారు? చెప్పినవి నెరవేరుస్తుండు. పర్వాలేదు. అంటే ఏం నెరవేర్చండి ఇప్పుడు వరకైనా? ఈ వృద్ధాప్య పింఛన్లు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఓకే చేసి వృద్ధాప్య పెన్షన్లు అసలు పెంచలేదు అని వృద్ధులు అంటున్నారు, మీరేమంటారు? పెంచలేదు. అదే 2000 ఇస్తున్నారు ఆ, ప్రస్తుతం. మరి పెంచుతాని హామీ ఇచ్చినాడు కదా. ఇస్తాను హామీ ఇచ్చిండు, ఇవ్వలేదు మరి. ఆ, మరి ఇందిరమ్మ ఇంట్లోకి సర్వేలు చేస్తున్నారు కానీ సర్వేలు చేసినా గానీ ఇంటికి జాగాలు లేవు, ఇల్లు కట్టి లేవు, మరి ఏడికెళ్ళి తెచ్చిస్తాడు అంటున్నారు, మీరేమంటారు? ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు ఇవన్నీకి అనుకుంటున్నారు ఉమ్, కానీ అది కన్ఫర్మ్ కాలేదు, ఇంకా ఉమ్. కన్ఫర్మ్ గా ఏం లేదు. అసలు కేసీఆర్ వచ్చి కి ఫోటో రేవంత్ తీసుకొని రెడ్డికి వెళ్తున్నారు. కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు? చాలా తేడా ఉన్నారు. అంటే ఎవరి పరిపాలన మీకు బాగా నచ్చింది అంటారు? మన ఈయనదే బాగుంది. రేవంత్ రెడ్డికి బాగుంది. ఇప్పుడు ఫ్రీ బస్ అని ఫ్రీ పథకాలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఉంచడం ఫ్రీ కరెక్ట్? బస్ అయితే రాంగ్ అండి, అది మన విషయంలో అయితే రాంగ్. ఫ్రీ బస్ పెట్టడం చాలా రాంగ్. ఫ్రీ పథకాలు అంటే ఏది పడితే బాగుండేది? ఫ్రీ పథకాలు అది వికలాంగులకు వాళ్ళకి ఇస్తేనే అది వర్తిస్తుంది. ఫ్రీ బస్ పెట్టి ఇప్పుడు మా దగ్గర 10 రూపాయలు ఛార్జీకు ఎక్స్ట్రా తీసుకుంటాడు. మెట్రో బస్ అని ఆ బస్ దాని ఛార్జీలు తగ్గిస్తే సరిపోతాడు. థ్యాంక్ యూ.